హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ ఇల్లాలు. ఈరోజు అయితే నేహన్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఇదైతే మన వరల్డ్ కప్ టైంలో జరిగింది. సో ఇక్కడ అత్తయ్య పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు బర్త్డే పార్టీ కోసం. సో మేము ఆ రోజే వచ్చాము నాగారంకి. సో ఈవినింగ్ వచ్చాక ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ అయితే ఇట్లా జరుగుతున్నాయి. చూడండి మీరు కూడా. ఇక్కడ సుహవి ఏమో రెడీ అంటే డ్యాన్స్లు వేసుకుంటా అట్లా ఆడుకుంటూ కూర్చుంది. ఇక్కడ నేహన్ ఏమో ఇంకా ఆ రోజు వరల్డ్ కప్ టైంలో మొత్తం మన ఇండియా మ్యాచ్ వచ్చిన రోజల్లా ఈ ఇండియన్ జెర్సీ వేసుకొని క్రికెట్ అయితే చూస్తున్నాడు. ఎందుకు నేహన్ ఇది వేసుకున్నావు అంటే నాకు చాలా ఇష్టం పిన్ని క్రికెట్ అంటే అని చెప్తున్నాడు. రీసెంట్గా ఒక 2-3 months నుంచి క్రికెట్ కోచింగ్కి కూడా వెళ్తున్నాడు. ఇంకా బావ మామయ్య ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ కిచెన్లో అక్క కష్టపడుతుందన్నమాట. మేము జస్ట్ అప్పుడే వచ్చాము, వంట మధ్యలో ఉంది. సో వంట అయితే అవుతుంది ఇక్కడ డిన్నర్ కోసం, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అంతే. కిడ్స్కి ఇంకా స్నాక్స్ పప్పుచారు అట్లా. సో ఇక్కడ నీహన్ వచ్చాడు కిచెన్లోకి. ఏం జరుగుతుంది, ఏమేమి చేస్తున్నారు చూద్దామని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ బగారా రైస్. పార్టీ అంటే కంపల్సరీ బగారా రైస్ ఉండాల్సిందే కదా, అంతే. చాలా బాగుంటుంది బగారా రైస్లోకి ఏ కర్రీ అయినా. సో అప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎక్కువ నాన్ వెజ్ అయితే లేదు. జస్ట్ మావయ్య సురేష్ బావ అట్లా తింటారనమాట చికెన్. మిగతా మేమందరం వెజ్ కాబట్టి కొంచెం వెజ్ కర్రీ ఎక్కువ చేసింది ఆ రోజు అక్క. పన్నీర్ కర్రీ, ఇందాక పప్పుచారు కూడా చూసారు కదా, అది అయితే ఉంది. నెక్స్ట్ కేక్ విషయానికి వస్తే నేహానికి ఫుట్బాల్ ఇంకా క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఫుట్బాల్ థీమ్ అని ఎప్పుడో అన్నాడంట బావతో. అంటే పర్టికులర్గా కేక్ అని ఏం కాదు కానీ ఇంకా నేహాన్కి అట్లా ఇష్టం కదా అని చెప్పేసి బావనే అట్లా డిజైన్ చేయించారు. నేహాన్కి సర్ప్రైజ్. అది కేక్ కొంచెం పక్క జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. ఈ రాక్షసి మాత్రం అట్లనే ఉంది చదువుకుంటూ అన్నీ. సో బెలూన్స్ సింపుల్గా కేక్ థీమ్ వైట్ అండ్ బ్లూ కలర్లో అయితే తీసుకున్నారు. ఆ కేక్ కూడా అట్లానే తీసుకున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ నేహాన్ బర్త్డే డ్రెస్ స్పెషల్ అనమాట. అది కూడా ఏంటో చూద్దాము. అదేమో హెచ్ చూపించుకుంటూ జీ అని చెప్తుంది చాలా కాన్ఫిడెంట్గా. నేనేమో నవ్వుతున్నా, అదేంటి అట్లా చెప్తున్నావు అని. ఇందాక బగారాలో ఎసరు వచ్చినట్టుంది. ఇంకా అక్క రైస్ అయితే వేస్తుంది, బాస్మతి రైస్తో బగారా. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనకి ఇంకా నాన్ వెజ్ లేనప్పుడు వెజ్జే ఇక అట్లా అడ్జస్ట్ అవుతూ తినాలి కాబట్టి సరే అట్లీస్ట్ బగారాన్ని వేసుకుందామని చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ వంటలు అవుతున్నాయి, అత్తయ్య రెడీ చేస్తుంది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇంకా గోలు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వీళ్ళందరూ ఇట్లా యాక్టింగ్ చేస్తున్నారనమాట. పిన్ని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో పడుతుంది వీడియో, అందుకోసమే వీడియో తీస్తుంది అని చెప్తుంది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బన్నీ ఏమో సబ్స్క్రైబ్ అనుకుంటా చెప్తున్నాడు చాలా ఫన్నీగా. ఇంకా చెర్రీ వీళ్ళందరూ ఇంకా ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. సరే ఇంకా ఏం చెప్పారనమాట. ఇందాక చెర్రీని కూడా చూసారు కదా, ఇండియన్ జెర్సీ వేసుకొని వచ్చాడు. ఇట్లా వీళ్ళిద్దరు క్రికెట్ ఇంకా ఫుట్బాల్ ఫ్యాన్స్ అనమాట, మామూలుగా కాదు, ఒక రేంజ్లో అట్లా. సో ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ హడావిడి అయితే జరుగుతుంది.
video. Please like, share.